హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 5/9/2024. ఈరోజు బేస్తవారం 9వ నెల 2024 సెప్టెంబరు. ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. దగ్గర 20 రోజులు అవుతుంది మీకు వీడియో చేయక. కొన్ని ఇష్యూస్ వల్ల మనం ఎదుగుదల ఎంత ఉందో అన్ని సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అవన్నీ అధిగమించడానికి కొన్ని 20 రోజులు టైం పట్టింది. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. ఖచ్చితంగా బ్యాడింగ్ మార్కెట్కి అయితే రేపు సోమవారం కల్లా ఖచ్చితంగా వెళ్తా, లేదంటే మాత్రం బేస్తవారం ఖచ్చితంగా వెళ్తా. ఇంకా అన్ని మార్కెట్లు చూపిస్తాయి, ఎందుకంటే మా నర్సరీలో కూడా మనకు పని కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు బ్యాడింగ్ మార్కెట్కి అయితే మాత్రం 20,000 బస్తాలు అయితే బ్యాడింగ్ మార్కెట్కు రావడం జరిగింది. ఈరోజు బ్యాడింగ్ మార్కెట్కు ఇంకా మనకు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు 600 బస్తాలు రావడం జరిగింది. వరంగల్ మార్కెట్కి 8,000 బస్తాలు రావడం జరిగింది. గుంటూరు మార్కెట్కి 60,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మనకు ఇంకా నేను ఎవరికి కూడా పెద్దగా ఫోన్లు చేసి ఎవరితో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వరకున్న రిపోర్ట్ అయితే ఆ విధంగా ఉందని, మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఖమ్మంది మనకు రిపోర్ట్ నేను ఎవరికి కూడా ఈరోజు ఫోన్ చేయలేదు, జస్ట్ కొంతమందికి మాత్రమే ఫోన్ చేశాను. వరంగల్ ఈరోజు బ్యాడిగి మార్కెట్ విషయానికి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మళ్ళీ చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం వీడియో చేయక, ఖచ్చితంగా వీడియోని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోలు వస్తాయి. ఇంకా మీరు ఎప్పుడు చూడని వీడియోలు కూడా భవిష్యత్తులో వస్తూ ఉంటాయి. గుజరాత్ మార్కెట్ అయితే 40% అయితే మాత్రం అక్కడ పంట అయితే దెబ్బతిన్నది. తెలంగాణ అయితే మాత్రం చాలా వరకు వేసిన నాట్లు మొత్తం దెబ్బతిన్నాయి. ఓన్లీ ఒక ఏపీలో మాత్రమే, అది కూడా కొన్ని ఏరియాలో మాత్రమే వేయలేదు. ఎందుకంటే ఇంకా వాటి గురించి మనము కులంకుశంగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రెయిన్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ప్రభావితం అయితే చూపించింది. పొగాకు వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వేసిన వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసి ఈ సంవత్సరం వేయకపోవడం, నాకు తెలిసి అయితే ఒక 30% వేసారని అయితే భావిస్తూ ఉన్నాను. 30%లో కూడా చాలా వరకు మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏసీ కాయలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తాయా అంటే ఖచ్చితంగా నేను వెళ్తే కానీ కనుక్కోలేను. ఎందుకంటే మనం వెళ్లకుండా ఎటువంటి చెప్పినా కానీ ప్రయోజనం అయితే ఉండదు. డబ్బీ బ్యాడికి ఈరోజు అయితే మాత్రం దగ్గర 10,000 కానించి మనకు 28,000 వరకు డబ్బీ బ్యాడిగి మార్కెట్లో నడవడం అయితే జరిగింది. అంటే 28 అంటే ఈరోజు ఒక 1,000-2,000 కొంచెం చురుగ్గా కొన్నారంట. అంతకుముందు 27,000కే కొన్నారు. ఈరోజు 27 దాటి 28,000 వరకు కూడా పోయిందని మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా మంచి రేటు వస్తుందని అయితే చెప్తా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం వేస్తే రాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, వేస్తే భవిష్యత్తులో మార్కెట్ రాదు. ఎందుకంటే 10,000కు డబ్బీ బ్యాడ్ కంటే ఎవరికి కూడా గిట్టుబాటు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కడ్డీ బ్యాడ్కి కూడా మనకు 10,000 కానించి దగ్గర 25,000 వరకు ఈరోజైతే మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది. ఇంకా సర్పన్ 102 అయితే కూడా ఈరోజు ప్రతి ఒక్క వెరైటీకి కూడా 500, 1000 కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయైతే ఈరోజు చెప్తా ఉన్నారు వాళ్ళు. సర్పన్ 102 కూడా 5,000 కానించి దగ్గర 15,000-16,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా 2043 అయితే మాత్రం 5,000 కానించి మనకు 15,000-16,000 వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా 5531 కూడా 4,000 కానించి మనకు 14,500 వరకు కూడా ఈరోజు కొంచెం పుషింగ్ అయితే రావడం అయితే జరిగింది. బిఎఫ్ క్వాలిటీల విషయానికి వచ్చేసరికి మనకు 9,000 కానించి 10,500 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా మనకు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఇంకా బ్యాడీలో 411 కానీ 101 కానీ సువర్ణ బ్యాడీలు కానీ కాశ్మీర్ రాయల్ కానీ ఇటువంటి వెరైటీలన్నీ కూడా మనకు 5,000 కానించి 13,500, 14,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరిగింది. తేజ వెరైటీ హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు 14,000 కానించి 18,500 వరకు వేయడం అయితే జరిగింది. ఆర్మూర్ అయితే మాత్రం 10,000 కానించి 13,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 13,500 వరకు. సింజంట 2043 విషయానికి వచ్చేసరికి మనకు 11,000 కానించి 13,500. 341 విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 15,000 వరకు.
సూపర్ 10 విషయానికి వచ్చరికి 14,000 నుంచి 11,000 నుంచి 14,500. తేజ అయితే మాత్రం తాలు 8,000 నుంచి 10,000. సీడ్ తాలు అయితే 8,000 నుంచి 9,000. ఇంకా కొంచెం లోయెస్ట్ తాలు అయితే మాత్రం 5,000 నుంచి 7,500. ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి 8,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం 14,500 నుంచి 17,000. 341 అయితే 12,000 నుంచి 14,500. వండర్ హార్ట్లు అయితే మాత్రం 13,000 నుంచి 15,200. అగ్ని 11,000 నుంచి 13,500. ఇంకా 5531 విషయానికి వచ్చరికి 10,000 నుంచి 13,000. ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు 60,000 బస్తాలు 60,000 నుంచి 70,000 బస్తాలు వస్తాయి. ఈరోజు తేజాలు అయితే మాత్రం 14,000 నుంచి 18,800 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. ఇంకా 355 బ్యాడీ విషయానికి వచ్చరికి 11,000 నుంచి 14,000. సింజంట 5531 విషయానికి వచ్చరికి 11,000 నుంచి 14,000. డీడీల విషయానికి వచ్చరికి 14,000 నుంచి 15,000. 341 విషయానికి వచ్చరికి 12,000 నుంచి 16,500. నెంబర్ 5 విషయానికి వచ్చరికి 12,000 నుంచి 16,000. 273 కుబేర విషయానికి వచ్చరికి 11,000 నుంచి 12,500. 334 సూపర్ 10 విషయానికి వచ్చరికి 14,000 నుంచి 16,000. ఆర్మూరు విషయానికి వచ్చరికి 12,000 నుంచి మనకు 13,500 14,000. షార్కులు విషయానికి వచ్చరికి 14,000 నుంచి 17,000. రోమి 26 విషయానికి వచ్చరికి 14,000 నుంచి 17,000. 2043 విషయానికి వచ్చరికి 12,000 నుంచి 15,000. ఇంకా క్లాసిక్ విషయానికి వచ్చరికి 10,000 నుంచి 12,500. బుల్లెట్ల విషయానికి వచ్చరికి 12,000 నుంచి 15,000. బిఎఫ్ క్వాలిటీలో అయితే లాస్ట్ ఇయర్ మొత్తాన్ని కూడా 8,000 నుంచి 11,000 ఏ వెరైటీ అయినా సరే. తేజ తాలు విషయానికి వచ్చరికి 9,000 నుంచి 10,000. సీడ్ తాలు అయితే మాత్రం 5,000 నుంచి 7,500. ఎక్కువ శాతం అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలు అయితే సెలెక్టెడ్గా అయితే మార్కెట్లో టైట్గా నడుస్తూ ఉంది. ఆల్ వెరైటీస్ అయితే ఎక్కువ శాతం సేల్స్ బాగా నడుస్తూ ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం బిఎఫ్లు అనేది మనకు ఓవరాల్గా నేను మధ్యలో కూడా చాలామందికి కాల్ చేశాను. బిఎఫ్లు అయితే మాత్రం చాలా ఘోరంగా పత్రం అవుతూ ఉన్నాయంట. అవి అడగకపోవడం రకరకాల సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అవి పోయిన సంవత్సరాన్ని డబ్బులు రాకపోగా చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు రేట్ తక్కువకు ఇవ్వలేక రకరకాల రేట్లకు ఇచ్చి పడేస్తున్నారండి. ఎందుకంటే కొత్త కాయలే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ వస్తుందో రాదనే ఉద్దేశంతో రకరకాల రేట్లకు మనకు మార్కెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇంకా ఎటువంటి వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని మనము ఇంకా కంటిన్యూగా రేపు కూడా మనం గుజరాత్, ఏపీ, మధ్యప్రదేశ్, పంజాబ్ ఏ విధంగా దెబ్బతిన్నాయో దాని గురించి మనం పూర్తి ఒక వీడియో రెడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.